ఈ ఆరోపణలు సరైన ఆరోపణలు చేస్తేనేమో బాగుంటది. ఈ 8 కోట్ల రూపాయలు ఏదైతే పెనాల్టీ కట్టారో దేనికోసం కట్టిరండి చెప్పండి. అడగండి, మీరు చెప్పండి. దేనికోసం కట్టారు, ఎందుకోసం కట్టారు? ప్రూవ్ అయింది కాబట్టి దానికి వేసినటువంటి పెనాల్టీ. ఆర్బీఐ ఆ డబ్బులు దుర్వినియోగం చేశారు కాబట్టి పెనాల్టీ వేసింది. మరి దేనికి వేసారు చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర క్లారిటీ. 2021లో ఫార్ములా 1E రేసింగ్ది 2024లో కూడా ఒప్పందం ఉంది. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు గాను పెనాల్టీ ఖచ్చితంగా దాంట్లో అగ్రిమెంట్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాగానే దాన్ని రద్దు చేసుకున్నందుకు 8 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందండి. ఆ పాపం కాంగ్రెస్ది. బీఆర్ఎస్ కి ఏం సంబంధం అండి? ఫార్ములా 1 రేస్ లో ఫార్ములా 1 రేస్ లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారంగా ఫార్ములా 1 రేస్ ఎప్పుడు జరిగింది? 2021 జరిగింది కదా. 2021 జరిగింది కదా. 2021 జరిగింది. లేరు కదా, మీ అవును కదా 21 జరిగింది. 24లో దాన్ని మళ్ళీ పెడతామని చెప్పి గవర్నమెంట్ అగ్రిమెంట్ లో సంతకం ఉంది. గవర్నమెంట్ మారొచ్చు, బీఆర్ఎస్ మారొచ్చు, కానీ కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ దాన్ని నిర్వహిస్తే ఈ పంచాయతీ లేదు. అది వచ్చిన పంచాయతీ నిర్వహించినందుకు పెనాల్టీ మీరు ఈ విషయాలు లేవనెత్తారు కదా. ఆర్బీఐకి అగ్రిమెంట్ సంబంధం ఏంటి? దానికి క్లారిటీ అగ్రిమెంట్ ఏం సంబంధం అని రెడ్డి గారు అడుగుతా ఉంది కదా. మరి ఆర్బీఐకి సంబంధం లేక పంచాయతీ ఏందండి? మీరు ఏమంటారు? ఆర్బీఐ అనుమతి లేనిది, ఆర్థిక శాఖ అనుమతి లేనిది, డబ్బులు చెప్పకుండా చేయకుండా ఎక్కడో ట్రాన్స్ఫర్ చేశారని అనుమతి అవసరము. ఒక నిమిషం అండి. ఇప్పుడు ఫార్ములా 1 రేస్ లో ఇంటర్నేషనల్ సంస్థ కదా ఉన్నది. ఇంటర్నేషనల్ సంస్థ కదా. ఇంటర్నేషనల్ సంస్థకు మరి మార్పిడి జరిగి డబ్బు పోతుందా, మార్పిడి జరగకుండా పోతుందండి? ఏందండి ఇది విచిత్రమైన జరగలేదా మార్పిడి? మార్పిడి ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపాయలు యూరోగా మారిన తర్వాతనే అవతలని పోయేది, లేదు డాలర్గా మారిన తర్వాతనే కదా పోయేది. మార్గంలో జరగలేదు. పిల్లలు అమెరికాలో ఉన్నారు అనుకుందాం, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను పైసలు పంపాలంటే రూపాయి పంపనీకి రాదు. దానికి సంబంధం చెప్తాను. సర్టెన్ అమౌంట్ పంపించాలంటే అక్కర్లేదు, కానీ ఒక లిమిట్ దాటిన తర్వాత పంపించాలంటే ఆర్బీఐ అవసరం, అనుమతి అంతెందుకు డెఫినెట్ గా తీసుకోవాల్సిందే. నేను బయట కూడా ఉండొచ్చు కాబట్టి ఇంత డెప్త్ కి అవసరం లేదు సార్. సగటు సామాన్యమైన ప్రజలకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఏటీఎం దగ్గరికి పోతాము, 25,000 కన్నా ఎక్కువ తీయాలంటే చెక్ రాయాలి, 50,000 కన్నా ఎక్కువ అంటే పాన్ కార్డ్ ఇవ్వాలి. ఇదే లిమిట్ సార్. ఇంకా ఇంత మించిగా దీన్ని ఎక్కువ డెప్త్ నిజంగానే తెలంగాణ ప్రతిష్టను నీరుగార్చే క్రమంలో భాగంగానే ఇది చాలా చిన్న ఇష్యూ. దీంట్లో తప్పు జరగలేదు. ₹1 కేసీఆర్ గారు తెలంగాణ ప్రతిష్టను మీరే కాపాడుతున్నారు, ఎవరు కాపాడుతున్నారు? కాపాడితే ఈ లొల్లేందండి, కాపాడితే ఈ లొల్లేంది, ఈ లొల్లేంది అంటే అందులో అవినీతే జరగలేదు అంటారు. కేసీఆర్ గారు ఇంటికి పోయిందా, కేటీఆర్ గారు ఇంటికి పోయింది ఏంటంటే మరి 55 కోట్లు నేనే మళ్ళీ రద్దు చేస్తాం. అగ్రిమెంట్ గవర్నమెంట్ చేసిన తర్వాత రద్దు చేస్తే పెనాల్టీ కట్టాలి. చిన్న సబ్మిషన్ సార్. ఈ మాట అంతే, వేరే ఫార్ములా E1 రేస్ లా నష్టం వచ్చింది, నేను మళ్ళా రాను, వీడికి రానని చెప్పి వాడు వెళ్ళిపోయిండని కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చిరని చెప్పిండు. రెండో వాడు కూడా ఈడ ఈ ఫార్ములా ఈ రేసులు ఇవన్నీ ఈడ వర్కౌట్ కావు కాబట్టి నేను కూడా రానని వాడు దండం పెట్టి వెళ్ళిపోతే ప్రభుత్వము 55 కోట్లు పెట్టి ఇజ్జత్కి చేసింది, చేస్తే 750 కోట్లు వచ్చిందని గర్వంగా చెప్పిండు. ఆ మాట గర్వం కాదంటారా? పోయిన 55 కోట్ల గురించి మాట్లాడుతున్నాను, నేను గర్వంగా చేసిన బ్రాండ్ ఇమేజ్ కాపాడినా అన్నాడు. సరే, నేను వ్యక్తిగతంగా అడుగుతున్న ప్రశ్న కోట్ చేస్తా, మీరు చెప్పిందని నేను కోట్ చేస్తా, సమాజానికి కూడా అర్థం కావాలి కాబట్టి.
ఒక మంత్రికి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ విచక్షణ అధికారాలు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా. అంటే ఖర్చు చేసిన తర్వాతనన్నా చెప్పొచ్చు, ఖర్చు చేయకముందు పర్మిషన్ అన్నా తీసుకోవచ్చు, రాక్టిఫికేషన్ ఉంటుంది అన్నప్పుడు చేసిన తర్వాత ఆల్రెడీ పంపడం జరిగింది కదండి. అదే కదా వచ్చింది. అంటే లెక్క చెప్పిన తర్వాత కూడా ఏ సందర్భంలో ఇవ్వబడ్డది, ఎలక్షన్స్ ఉన్నమాట వాస్తవం, ఎలక్షన్ అదే సందర్భంలో కదా అక్కడ పంపించింది అన్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కదా. మరి ఆ సందర్భంలో పంపినప్పుడు దాని తర్వాత ఎలక్షన్స్ తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇగో ఈ సందర్భంలో డబ్బు ఇంత అమౌంట్ అక్కడ పంపడం జరిగింది అని చెప్పేసి మరి క్యాబినెట్కు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది, దాన్ని ఇప్పుడు ఆర్థిక శాఖకు చెప్పడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కదా నువ్వు అడుగుతున్నావు. ఆ డాక్యుమెంట్స్ లేకపోతే నీకెట్లా తెలిసి? కాంగ్రెస్ అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అబద్ధం ఆడి మోసం చేసి ఓట్లను దండుకోవడానికి పనిచేసినాయి. కానీ సంవత్సరం అవుతుంది, ఏడ అవినీతి బయట పెట్టవు. 55 కోట్లు జరిగినాయి, 3 లక్షల కోట్లు అన్నావు కదా. మీకు చేతనైతే అసలు డిఫేమ్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలి. ఎందుకు 6 గ్యారెంటీలు పక్కకు 420 పక్కకు నీవు ఇచ్చిన హామీలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో యాదవ్ ప్రజలకు చట్టానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము ఎట్లా అంటే మేము దానికి జవాబు చెప్తాం కదా కోర్టుకు, ఏం జరిగింది అనేది. నీవు ఆరోపణ చేసినంత మాత్రాన మేము దొంగలం కాదుగా, దొంగలం కాదు కదా. నువ్వు దొంగ అంటున్నావు, నీవు దొంగగా పట్టుడు అయినావు. మరి ఈ రోజు అసెంబ్లీలో హరీష్ రావు గారిని ఎవరో వెనక మేము రాజ్యాంగబద్ధంగా ఖర్చు చేసినామండి, మేము రాజ్యాంగబద్ధంగా ఖర్చు చేసినాము. ముందు చెప్తేంది వెనక చెప్తేంది, మేము దాని ఆ నామ్స్ ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేసినాము. ఆర్థిక శాఖకి మీరు చెప్పకుండా పర్లేదు అంటారు. ఇప్పుడు దాదాపు 35,000 మంది దేశ విదేశీయులు వచ్చి ఫార్ములా 1 ఇక్కడ చూశారండి. 7 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. 700 కోట్లు 700 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. మరి అది అడగవా? హైదరాబాద్ డబ్బులు రాలేదా? ఎక్కడ ఖర్చు పెట్టారు? నీళ్ళు అమ్ముతాండి, నాకు డబ్బులు వచ్చినాయి కదా సందర్భంలో, నా లెక్కలు నేను చెప్తాను. హోటల్ బిజినెస్, పర్యాటక బిజినెస్ అన్ని జరిగినాయి కదా. ఎక్కడ దానికి ఏమన్నా దానికి లెక్కలు ఐటీకి చెప్తాయి. వ్యాపారస్తులు ఐటీకి లెక్కలు చెప్పినాయి కదా, ఎట్లా వచ్చింది. సిద్ధంగా ఉన్నారు ఫైనల్ గా 100% అరెస్ట్ చేసే కంటే అంతకంటే ఆనందం మాకు లేదు. ఎందుకు? మేము ప్రజల ముందు వైట్ అండ్ వైట్ గా బయట పడే దమ్ము మాకుంది. మీరు చేసింది చాలా మంచిది, మీరు చేసేది చిల్లర చేస్తారు. మీరు దాన్ని మీరు రాజకీయంగా వాడుకుందాం డిసైడ్ అయ్యారు అంతే. రాజకీయం కాదు, మీరు ఆరోపణ చేసిర్రు, మేము ముత్యం దాకా బయటకు వస్తాం. ఒక్క మాట సరే, అన్నగారు చెప్పినట్టు కాంగ్రెస్ కన్ఫ్యూజన్ ఉంది, బీజేపీ కన్ఫ్యూజన్ ఉంది, పార్టీలు అన్ని రాజకీయ నాయకులు అందరూ కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఒక పౌరుడికి అడుగుతా సార్, 750 రూపాయలు మీకు లాభం వచ్చింది, 750 కోట్లు లాభం వచ్చింది కదా, మాకు 750 కోట్లు ఇంత లాభం వచ్చింది. ఈ బిజినెస్ జరిగింది అంటున్నారు సార్, ట్యాక్స్ రూపాయలు కట్టుకుంటారు కదా, ట్యాక్స్ కట్టిరు, ఇగో ఇంత ట్యాక్స్ కట్టినాము, ఇన్ని పైసలు. ముఖ్యమంత్రులను ఈడీ ద్వారా చెరబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎంపీలను ముఖ్యమంత్రులను చెరబట్టింది. ఒక మాట అంటున్నా, ఏం ప్రూఫ్ అయింది? ఏం ప్రూఫ్ కాలేదు, ఏం ప్రూఫ్ కాదు కాబట్టి అంతే. ఇంకా మా మీద ఏమి దొరకలేదు కాబట్టి చేశారు అని ఆరోపణ చేసి టైం పాస్ చేసి ఏదో ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ చేసి యాక్షన్ తెలంగాణ 750 కోట్లు మీకు లాభం వచ్చింది అన్నారు కదా, ఎంత ట్యాక్స్ కట్టారు? ఆ 750 కోట్లు ఏం చేశారు? శ్వేతపత్రం పెట్టండి. ఎందుకు పెడతారు? శ్వేతపత్రం ఎవరు విడుదల చేయాలి? ఎవరు ప్రభుత్వం? ఈ ప్రభుత్వం లెక్కలు తీశారు కాబట్టి కదా. మీరు ఎంత వైట్ పేపర్ పెట్టండి, 6 గ్యారెంటీలు నెరవేర్చిన చూపెట్టండి.
55 కోట్లు రాజ్యాంగబద్ధంగా ఇచ్చారని చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఇస్తే మరి కేబినెట్ ఎందుకు, సీఎం ఎందుకు, మరి అప్రూవల్స్ ఎందుకు తీసుకోవాలి?